ఎస్సీలకు క్రిమి లేయర్ ఉండాలి. సెల్యూట్ సార్. ఐఏఎస్ కొడుకు రైతు కూలి బిడ్డను ఒకేలా చూడలేం. ఇది కదా అంతే అసలైన రాజ్యాంగం. ఇది కదా. ఇంత పెద్ద గొప్ప పొజిషన్లో ఉండి ఇట్లా మాట్లాడినోడు ఎవరైనా ఉన్నాడా? ఇట్లా మాట్లాడితే మీకు శత్రువు అవుతున్నాడా? బిఆర్ గవాయ్. ఐఏఎస్ కొడుకు రైతు కూలి బిడ్డను ఒకేలా చూడలేం. ఐఏఎస్ కొడుకు ఎస్సీ అయితే ఐఏఎస్ కొడుకు మళ్ళా రిజర్వేషన్ పొంది వాడు పై స్థాయికి పోతున్నాడు. రైతు కూలి బిడ్డ కనీసం వాడు ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో 200, 300 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాడికి కూడా వాటితో పాటు ఈక్వల్గా పోటీ పడి చదువుకోలేని పరిస్థితికి వెళ్తాం. అవును. ఐఏఎస్ కొడుకు వాడు ఏ కులపోడైనా ఐఏఎస్ కొడుకు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అంటున్నాడు. ఇది వాజిబే కదా. వారిలో పేదవాడికే రిజర్వేషన్ దక్కాలి. సెల్యూట్ సార్. భారత రాజ్యాంగం సజీవ పత్రం. సవరణలు దాని మౌలిక స్వరూపాన్ని మార్చేలా ఉండొద్దు. సిజేఐ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు. ఎస్సీలకు క్రిమి లేయర్ ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ కొడుకు రైతు కూలి బిడ్డను ఒకేలా చూడలేమని ఆయన అన్నారు. వారిద్దరిలో పేదవారికే రిజర్వేషన్ దక్కాలన్నారు. దీని ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికే రిజర్వేషన్ ఫలాలు దక్కాలని నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం సజీవ పత్రమని సవరణలు దాని మౌలిక స్వరూపాన్ని మార్చేలా ఉండొద్దన్నారు. వాస్తవం కదా. ఎవరైతే పేద వర్గాలు ఉంటారో ఎస్సీలలో ఆ పేదవాడికి రిజర్వేషన్ ఫలాలు అందాలి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఓ విధంగా నేను సెల్యూట్ చేస్తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ కాదనుకొని జనరల్ సీట్లో పోటీ చేసిండే ఆ సిర్పూర్లా. సరే, భారతీయ జనతా పార్టీ గెలిచింది, అది పక్కన పెడదాం. ఒక ప్రయోగం అయితే చేసిండు కదా. మా వివేక్ సార్ ఉన్నాడు, ఎస్సీ మాల బిడ్డ. 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్ల ప్రాపర్టీ. ఆయన ఏ జనరల్ సీట్లో అయినా పోటీ చేయచ్చు. ఇద్దరు అన్నదమ్ములు అలా కొడుకు మంచిగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు, ఆరాంశం ఉంటున్నారు. వాళ్ళకున్న ఆర్థిక స్తోమతకు జనరల్ సీట్లో పోటీ చేస్తే అక్కడ ఇంకో ఎస్సీ బిడ్డకు అవకాశం వచ్చేది కదా అనేది మా అభిప్రాయం. అంతే. ఆ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు, నాకెందుకే రిజర్వేషన్, నా బిడ్డకి ఎందుకే రిజర్వేషన్లు అన్నాడు ఆయన. కొన్ని ఎథిక్స్ మీద ఉంటాడు, మాట మీద. ఆ విషయంలో మనం ఒప్పుకోవచ్చు.